ఈ సాంగ్ మేము ఒరిజినల్ వర్షన్లో కూడా లేదు. ఇవన్నీ నేను స్టేజ్ మీద ఆ రోజే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నేను టు ఎంటర్టైన్ ఆల్ ఆ మూమెంట్లో అన్నట్టుగా పాడాను నేను. అండ్ అక్కడ ఉన్న ఇప్పుడు మీరు జేడి చక్రవర్తి గారు అయి ఉండొచ్చు, ఆయన అక్కడ నాకు అప్రిషియేట్ చేశారు. అండ్ ఇట్స్ ఎ లైవ్ని మనం ఎడిట్ చేయగలుగుతామా? లైవ్ని ఎడిట్ చేయలేము. అక్కడ ఉన్న మీరు ఆ రోజు స్టేజ్ మీద ఆ రోజు జరిగిన ఈవెంట్ లైవ్ చూస్తే కనుక ఫస్ట్ అందరికంటే ఎక్కువ లేచి చప్పట్లు కొట్టింది జేడి చక్రవర్తి గారు. నేను ఐ ఫీల్ రిగ్రెట్. నేను ఆయన్ని మాకు చాలా మంది చీఫ్ గెస్ట్లు వచ్చారండి, ఫైవ్ చీఫ్ గెస్ట్ ఉన్నట్టున్నారు రోజు, 4-5, అందులో ఆయన ఒకళ్ళు. కానీ నేను ఆయన పిలవడం చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆయన అక్కడికక్కడ తప్పు అని చెప్పి నన్ను ఆ తప్పుకి ఆయన కొట్టినా తిట్టినా కూడా నేను పడతాను, ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ అక్కడ ఒకలాగా చేసి తర్వాత బయటకు వచ్చి మాట మార్చడం నేను నిజంగా హర్ట్ అయ్యాను. అండ్ అంతేకాకుండా మా నాన్నగారికి మెసేజ్ ఏమైనా పెట్టారు, మా డాడీతో కాల్ ఏం పెట్టారు, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఏమన్నారంటే మనోడికి ఇంకా మైలేజ్ వెళ్తుంది, మనోడికి వైరల్ అవుతాడు, ఇట్స్ గుడ్, నేను ఇప్పుడు మాట్లాడడం వల్ల ఇది ఇంకా పెద్దగా అవుతుంది. ఎవరికి కావాలండి? వీడియో మెసేజ్ పెట్టారా మీకు? వెళ్ళే ముందు నేను ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను, కొంచెం ఏమైనా హార్ష్గా మాట్లాడతానేమో, మనోడిని ఫీల్ అవ్వద్దని చెప్పమని చెప్పారు. ఓహో, అది ఎంత తప్పండి. అది ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఒక పర్సన్ ఉండొచ్చా? నేను నిజంగా ఆయన అంత స్థాయిలో ఉండే అంత పెద్ద వ్యక్తి, ఇన్ని ఫేస్ చేసి వచ్చిన ఆయన ఎంతో స్ట్రైట్ ఫార్వర్డ్గా డబుల్ వాయిస్ అంటారా? అంతే కదండి, 2 ఫేస్డ్ అది. ఇప్పుడు ఒక మాట మీద నిల్చోండి, మీరు తప్పని చెప్పండి, ఖండించండి, నేను ఒప్పుకుంటాను తప్పని. కానీ ఆ రోజు అక్కడ నన్ను అప్రిషియేట్ చేసి స్టేజ్ మీద కూడా ఈయన అటెన్షన్ బాగా గ్రాప్ చేయగలుగుతాడు ఇది అని చెప్పి నా గురించి చాలా మంచి మాటలు మాట్లాడారు స్టేజ్ మీద, మా డాడీ గురించి, నా గురించి. అంత హర్ట్ అయిన పర్సన్ అయితే నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే, నిజంగా ఏదో ఖండించాలనుకుంటే చేయాల్సింది కదా. నేను ఆ టైంలో నా ఎక్స్ప్రెషన్ చూసారా మీరు? నేను తర్వాత నేను క్లాప్స్ కొట్టింది అది ఎక్కడదో ఇక్కడ చేశారు. లైవ్లో ఇట్స్ నాట్ పాసిబుల్ అండి, ఇట్స్ లైవ్. జనాలు ఏమి అంత పిచ్చోలు కాదు. లైవ్లోది మేము ఎలా ఎడిట్ చేస్తాం? ఓకే, ఫుల్ లైవ్ వీడియో, ఇట్స్ గోయింగ్ ఆన్ లైవ్లో ఆయన చప్పట్లు కొట్టారు, లేచారు, అంతా అప్రిషియేట్ చేశారు. తర్వాత స్పీచ్లో కూడా నన్ను అప్రిషియేట్ చేశారు. అండ్ మా డాడీకి మెసేజ్ పెట్టారు, ఇది ఏమని మనవాడికి ఫీల్ అవ్వద్దని చెప్పండి. అండ్ ఆల్సో మనవాడికి ఫీల్ అవ్వద్దని చెప్పింది కాల్లో చెప్పారు. ఇంకొకటి ఇట్ విల్ గో వైరల్, ట్రస్ట్ మీ, ఇట్ విల్ బి వెరీ గుడ్ అనే మెసేజెస్ పెట్టారు ఆయన. ఓకే, సో అంటే నేను ఇక్కడ రియాక్ట్ అవ్వడంతో ఇంకా ప్రమోషన్ వస్తుంది, ఇంకా పాజిటివ్ వెళ్తుంది, మైలేజ్ వెళ్తుంది. అసలు నాకు అవసరమే లేదు అలాంటిది. మీరు ఒక స్టాండ్ తీసుకోండి, ఇలాంటి విషయంలో నా వైరల్ అవ్వాల్సింది. మీరు తప్పని చెప్పండి, మీరు ఖండిస్తే ఖండించండి. కానీ నేను ఆ రోజే అక్కడ అలా ఫీల్ అయ్యాను, వెళ్ళిపోవాల్సింది ఏది అని చెప్పండి. ఇట్స్ వెరీ హర్టింగ్ నాకైతే ఆ రోజు. ఓకే, అది సినిమాలో పాట లేదు కదా, ఇఫ్ అట్ ఆల్ మీకు సినిమాలో ఉన్న పాట పాడినా కూడా మంచి అప్రిసియేషన్ వచ్చేదో, మంచి సింగర్ గా లేకపోతే ఒక ఒపీనియన్ వచ్చేదేమో. మీరు ఎందుకు ఇంక్లూడ్ చేయాల్సి వచ్చింది? డైరెక్టర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఎంత కూడా మాట్లాడతాను, బట్ ఎందుకు అడిషనల్ వర్డ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది? ఒక మైలేజ్ కోసమేనా? సాంగ్ నేనేమంటున్నాను, ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఏదో కాంట్రవర్సీ రిలీజ్ అప్పుడు తీసుకొని ప్రమోషన్ చేసుకుంటున్నారు, అటువంటి యాక్టివిటీ మీరు ఏదైనా చేశారా? లేకపోతే అలా ఎందుకు యాడ్ చేశారు మీరు? అట్లా అని కాదు సార్, కొంచెం ప్యాషనేట్గా ఏమంటారు, టు ఎంటర్టైన్ ఆడియన్స్ అన్నట్టుగానే పాడాను సార్ నేను. మై గోల్ వాస్ టు ఎంటర్టైన్ పీపుల్. అండ్ 3.5 నిమిషాల సాంగ్ స్టేజ్ ఎక్కి పాడేటప్పుడు ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. నాకైతే చాలా టెన్షన్ ఉండింది లోపల. స్టేజ్ ఎక్కి మైక్ ఎక్కి నేను సింగర్ కాదు కదా కాన్ఫిడెంట్గా పాడడానికి. సో మేబీ నా వాయిస్ అంత బాగుండకపోవచ్చు, అలాంటివి నాకు థాట్స్ మైండ్లో ఉన్నాయి. అయినా కూడా నేను ధైర్యం చేసి పాడేశాను, టు ఎంటర్టైన్ ఆడియన్స్, దట్స్ ఇట్. సో మిగతా సాంగ్ అంతా సేమ్ యాజ్ తీసి పాడాను, జస్ట్ 2 పదాలు మార్చాను. ముందు స్టేజ్ మీద మీ నాన్నగారికి ఎవరికి తెలియదు, మీరే ఇంక్లూడ్ చేసుకున్నారు, యువర్ ఓన్ సెల్ఫ్ డిసిషన్ అంతే, అదంతా కూడా అంతే. బట్ ఒక్కసారి ఇఫ్ ఎట్ ఆల్ పాసిబుల్ పబ్లిక్ కాల్ తీసుకోవచ్చా? చూద్దాం పబ్లిక్ ఏం మాట్లాడతారు మీ సినిమా గురించి చెప్పండి. అట్ ది సేమ్ టైం మీరు ఇన్ని రోజులు ఫేస్ చేస్తున్నారు కదా, మీ ఎమోషన్ ఇక్కడ ఒకటండి. నేను ఫస్ట్ మెయిన్ ఒక క్లారిటీలు కొన్ని ఇద్దామని వచ్చాను. బయట బాగా మిస్కమ్యూనికేషన్ ఏం జరుగుతుందంటే, నేను ఒక పర్సన్కి బెదిరించాను అని చెప్పి దీని గురించి మాట్లాడదామని వచ్చాను. మెయిన్ థింగ్ నేను అది క్లారిఫై చేసుకుందామని వచ్చాను. బికాస్ ఇప్పుడు నేను పాడింది తప్పు కాదా అనేది అది ప్రజలకు తెలుసు, ప్రజలు దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనే నమ్మకం నాకు ఉంది. దట్ ఈస్ నాట్ ద మెయిన్ ఇష్యూ ఫర్ మీ రైట్ నౌ. నేను రెస్పాండ్ అయింది, నేను పాడిన తర్వాత కూడా నేను అసలు దీన్ని లైట్ తీసుకోవచ్చు. తిట్టారు నన్ను, డే 1 నుంచి నన్ను తిడుతున్నారండి. నేను అవన్నీ ఫేస్ చేసుకుంటూ వస్తున్నాను. నేను నా కష్టాన్ని నమ్ముకుంటూ నేను కష్టపడుతున్నాను, నా వాళ్ళు హూనం చేసుకుంటున్నాను. తెలియదండి అది నాకు కూడా. నేను నిజం చెప్తున్నా, మేబీ జేబులో చెవులు పెట్టుకుంటే వాళ్ళకి నేను నడిచే విధానంలోనే మేబీ కొంతమంది నచ్చట్లేదేమో, అది ఎందుకో నాకు తెలీదు. బట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. నేను డే 1 నుంచి నేను ట్రై చేస్తున్నాను. నేను చాలా మంచిగా అందరితో మాట్లాడాను. నేను డే 1 నుంచి ఎప్పుడు అందరితో మంచిగా మాట్లాడతాను. మీకు ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి నేను మీకు ఏమైనా డిస్రెస్పెక్ట్ చేస్తాడు అనిపించిందా? డిస్రెస్పెక్ట్ ఇన్ ఎనీవే లేదు కదండి. సో డే 1 నుంచి నేను అందరితో ఇలాగే మాట్లాడతాను. ఎస్పెషల్లీ నేను అసలు మహిళల పట్ల కానీ నాకు ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఉంది. నేను మొన్న నన్ను ఈ శివాజీ గారి కాంట్రవర్సీలు కూడా ఎవరో అడిగినప్పుడు నేనేం చెప్పానంటే, నేను చెప్పిన దాకా నాకు బాగా అప్రిషియేషన్ వచ్చింది బయట. సో ఐ రెస్పెక్ట్ ఉమెన్ అ లాట్.
సో ఐ డోంట్ నో వై సమ్ టైమ్స్, అంటే అది మొత్తం వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అని కూడా నేను అన్నాను, బికాస్ నా మూవీ రిలీజ్ అయిన తర్వాత నా డాన్సులు చూసిన తర్వాత నాకు పాజిటివ్ కూడా వచ్చింది. సో నేను